ఈరోజు ఎస్సీ సప్లాన్ పెద్ద మొత్తంలో 15 లక్షలు మంజూరు చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా గ్రామం తరఫున ఎస్సీ కమ్యూనిటీ తరఫున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఎస్సీ సంఘ భవనానికి కూడా నిధులు మంజూరు చేయాలని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇందిరమ్మ ఇల్లు మా గ్రామంలో మండలంలోనే పెద్ద ఎత్తున 46 శాంక్షన్ చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ విడత సక్సెస్ అయిన సందర్భంగా ఎంతో మంది సెకండ్ విడత కోసం ఆశిస్తున్నారు. దానికి కూడా పెద్ద ఎత్తున 50-60 ఇల్లు మంజూరు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నియమించబడ్డ నారాయణ రెడ్డి గారికి, మాజీ మార్కెట్ చైర్మన్లు దామోదరరావు గారు, రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా జగిత్యాల పట్టణానికి అతి దగ్గర, అసలు జగిత్యాల కలిసిపోయినట్టే. తహసీల్ ఆఫీస్ ఎక్కడున్నదంటే మోతే శివార్లు ఉన్నదంటారు. సంజయ్ కుమార్ దవాఖాన ఎక్కడంటే మోతే శివారే, జంబిగద్ద ఎక్కడంటే మోతే శివారే. అలాంటి రెవెన్యూ శివారు అక్కడ దొరుకున్న గ్రామం మూతలో దాదాపుగా కలిసిపోయింది. కొంత గోవిందపల్లె ప్రాంతాన్ని మున్సిపల్ పరిధిలో కూడా కలపడం జరిగింది. ఆ తర్వాత మన మోతే గ్రామానికి వివిధ సందర్భాల్లో నిధులు ఇవ్వడం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంది. ఈరోజు ఎస్సీ సబ్ ప్లాన్లో ఇక్కడ రోడ్లు కావచ్చు, గతంలో ఎస్టీ కాలనీ దగ్గర రోడ్లు కావచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. మొన్ననే మహిళా సంఘ భవనానికి కూడా ఆడబిడ్డ కట్నంలాగా ఆడబిడ్డలకు ఇక్కడ మన భూమి పూజ చేసుకున్నాం. 2 మంజూరైనా కానీ ఒక స్థలం లేక అయిపోయింది. వీలైతే ఇక్కడ ఖాళీలో పెట్టుకున్న ఇష్టం. అదేవిధంగా మోతే జాప్తాపూర్ రోడ్డు విషయంలో ప్రతిపాదనలు ఇచ్చినాం. రోడ్డు కొంత పెద్ద కూడా చేయాలని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే జాప్తాపూర్లో పెద్ద ఎత్తున గోడౌన్స్ అవుతున్నాయి. ఇంకా కూడా గోదాంలో షార్టేజ్ ఉన్నది, అక్కడ స్థలం ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తాం. మరి ఇక్కడ ఈ ఎస్సీ కాలనీ కావచ్చు, ఎస్టీ కాలనీ కావచ్చు, పేదవాళ్ళ ఇల్లు మోతే గ్రామాల్లో చాలా కనబడతాయి. గతంలో దాదాపు 60-50 ఏళ్ళ క్రితం చాలా ఇండ్లు వెలిసినాయని చెప్పి కూడా అన్న చెప్పారు. అంటే అప్పుడు ఇందిరమ్మ కాలం, అప్పుడున్న హౌసింగ్ మంత్రులు, అప్పుడున్న సర్పంచ్ గారు పెద్దలు లక్ష్మీనారాయణ గారు, తర్వాత చాలామంది చెప్పారు. మా రాయసింగ్ గౌడ్ గారు అందరికీ చెప్పుకోడు, నిజంగా చెప్తున్న పేరు రాలే. నేను ఎంక్వైరీ చేసుకున్నా. ఇక్కడ కూడా మా రాయసింగ్ గౌడ్ సాబ్ మంత్రి ఉన్నప్పుడు స్పీకర్ నారాయణరావు గారు వీరికి బంధువు మొదపెదినారు. అప్పుడు కూడా ఒక 100 ఇళ్ళ పైన ఇక్కడ మంజూరైనవి. 110 అన్న చెప్తున్నాడు. రాజశేఖర గౌడ్ సాబ్ విన్నాక అంటాడు, సంజయ్ నేను చెప్పుకోలేదు, నువ్వు చెప్తున్నావు అంటాడు. మరి వాస్తవం అది. పెంపేట కొల్లాపూర్ కాడ దుబ్బ మీద అని కట్టించాడు. ఈ రకంగా గతంలో అప్పుడు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ఇండ్లు అయినాయంటే, తర్వాత కూడా ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద కావచ్చు, వివిధ స్కీమ్లు వచ్చినాయని ఎక్కడ కూడా ఇల్లు పూర్తి కాలే. సిమెంట్ బస్తాలు ఇచ్చుడు, 10,000 ఇచ్చుడు, లోన్ ఇచ్చుడు, ఈ రకంగా ఉండే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో 3,500 ఇండ్లు జైత్యాల నియోజకవర్గానికి మంజూరైనాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. అదనంగా కూడా ఇంకా 1,200 ఇండ్లు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. జైత్యాల పట్టణానికి గత ప్రభుత్వంలో ఏవైతే 4,500 ఇండ్లు మంజూరైనాయో రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టలే. మంజూరు 1,500 అయితే 1,500 కూడా కట్టలే వేరే నియోజకవర్గాలు. అట్లాంటివి నేను ఎక్కువ తీసుకొచ్చుకొని కట్టిపియడం, అవి చివరిలో పూర్తి కాకపోతే, కరెంటు లేకుండే, నీళ్లు లేకుండే, ప్యాకాన్లు లేకుండే, రోడ్లు లేకుండే, వాటన్నిటికీ దాదాపు ఒక 60 కోట్ల రూపాయలు మళ్ళీ ముఖ్యమంత్రిని అడిగి మంజూరు చేయించి, అటు కేసీఆర్ నగర్గా, ఇటు ఇందిరమ్మ కాలనీగా ఎవరు కూడా మన గతాలను విస్మరించుకోకుండా మేము పనిచేస్తూ ఉన్నాం. కొందరు మాట్లాడుతూ ఉంటారు, సంజయ్ కుమార్ ఏం చేసిండు, దీనికోసమే వచ్చిండు, దానికోసం. ఒక్క ఎస్సీ సప్లాన్ నిధులు దాదాపు జగిత్యాల నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పి సందర్భంగా. అంతకుముందు కూడా ఈజీఎస్లో దాదాపు 10 కోట్ల రూపాయలు తెచ్చారు. మీరే చూసిరు, మన మోతే శివారు ఆ గుడి ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాంస్తుంది, నవదుర్గా సేవా సమితి. అక్కడి నుంచి వాగొట్టు దానికి హనుమాన్ల గుడికి వెళ్ళి నవదుర్గా సేవా సమితి మన శివారే. ఈడి కాడికి రోడ్డు 15 రోజులలో వేసేసాం. అంటే దగ్గర ఇప్పుడు ఏం లేకుండా
ఒక్క మోతకు నేను ఈ ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పటికీ ₹1 కోటి రోడ్లు వచ్చాయని చెప్తున్నా. ₹1 కోటి. ఇది వాస్తవం. కళ్ళ ముందటే ఉన్నాయి. పత్రికా విలేకరులు దాదాపు అన్ని ప్రోగ్రాంలకు వచ్చారు. భిక్షపతి 15 లక్షలతో 20 లక్షలు వేసినప్పుడు రమ్మన్నాడు. అప్పుడు నేను రాలే. వచ్చుంటే భిక్షపతి వేసిన అనేది చేసిండు పని. ఈ రకంగా నా వంతుగా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. చాలా మంది విమర్శలకు నేను జవాబు ఇస్తాను. ఈ పనులే జవాబు కావాలంతే. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ప్రెస్ మీట్లు పెట్టి మనం పనులతో జవాబు చెప్తూ ఉంటాం ప్రజలలో. అదే గుర్తింపు అని చెప్పి నేను ముఖ్యంగా మోతే గ్రామ ప్రజలకు, నాతో పాటు ఉన్న మండల నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలను ఎవరు ఎన్నన్నా వాళ్ళకి తప్పది, వాళ్ళు అన్నది కూడా చెప్తూ ఉంటారు. కానీ చేసే కార్యక్రమాలను కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేసే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.